నమస్తే, నేను మీ తేజ. పాస్టర్ అభినయ్ దర్శన్ పైన నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు నియోజకవర్గంలో అతని పైన దాడి జరిగింది. అయితే ఈ దాడిలో అతను చాలా తీవ్ర గాయాలు పాలయ్యాడు. ప్రస్తుతం అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సో ఎవరో కావాలని చెప్పి టార్గెట్ చేసి అటాక్ చేసిన వీడియో క్లిప్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతా ఉన్నాయి. సో నిన్నైతే అభినయ్ చాలా సిచ్యువేషన్ దారుణంగా ఉంది. మొత్తం కూడా అక్కడ చాలా మంది వచ్చి అతని కాళ్ళు చేతులు రుద్దుతున్న వీడియోస్ అన్ని కూడా బయటకు వచ్చాయి. రైట్, దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనతో పాటు ఇచ్చేందుకు సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే. నమస్తే. సో వీడియో క్లిప్స్ చూసి ఉంటారు. సో ఏం చెప్తారు మొత్తం ఈ అభినయ్ దర్శన్ పైన అటాక్ గురించి? అభినయ్ దర్శన్ ఆయన బేసిక్గా ఒక పాస్టర్, రాజకీయాలంటే ఆసక్తి. అది పాడేరు వచ్చేసి ఎస్టీ రిజర్వ్డ్ అనమాట. సో ఒకప్పుడు బాలరాజు గారు ఎమ్మెల్యేగా ఉండి తర్వాత వాళ్ళ అమ్మాయి విశ్వేశ్వరి ఇప్పుడు ప్రెసిడెంట్ అక్కడ ఎమ్మెల్యే, వైసీపీ నుంచి గెలిచింది ఆవిడ. నిన్న జరిగిన ఘటన అంటావా, అది చింతపల్లి జీకే గూడెం అక్కడ దగ్గర మొండిగడ్డ అనే ఒక గ్రామ పంచాయతీ తాలూకా పంచాయతీ. అది అక్కడ కొంచెం దగ్గరలో అడవుల్లో నీరు తోటపాలెం అని చెప్పేసి అడవుల్లో జరిగింది. ఈయన కారులో ఇతనితో పాటు ఇంకిద్దరు, ఈయన రెగ్యులర్ గా పాదయాత్ర చేస్తున్నాడు అక్కడ. తన పార్టీ సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదో పెట్టుకొని వాళ్ళ తరఫున ప్రచారాలు చేస్తా ఉన్నాడు. సరే, వాట్ ఎవర్, ఆయన తీరు అయింది. అక్కడ ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో మోస్ట్లీ ఎక్కువ మంది ఎస్టీ వాళ్ళు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు. ఈ గిరిజనులు ఏంటంటే అక్కడ వాళ్ళకి గుర్తింపు దొరకట్లా. ఎస్టీకి అంటే వాళ్ళకి లైక్ ఎట్లా చెప్పాను, నీకు సరిగ్గా ఆధార్ కార్డులు ఉండట్లా, రేషన్ కార్డులు రావట్లా, వాళ్ళకి అసలు ఇల్లు మంజూరు అవ్వట్లా, కరెంట్ ఉండట్లా. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు, క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యి ఈ పథకాలన్నీ తెచ్చుకుంటున్నారు. అట్లా కన్వర్ట్ అవుతున్నారు. అలా కన్వర్ట్ అవుతున్నారు అని తెలిస్తే కొంతమంది పాస్టర్లకు కూడా ఉత్సాహం ఉంటుంది, మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అని. అంటే ఎవరి చర్చ్ వాళ్ళకే ఉంటుంది కదా, ఎవరి ఫండ్స్ వాళ్ళకే ఉంటాయి. సో ఆ రకంగా కూడా కొంతమంది కన్వర్ట్ చేయించుకునే వాళ్ళు ఉంటారు. బట్ అక్కడ ముఖ్యంగా ఏముందంటే పలానా పాస్టర్లు మా గిరిజనులకి మాయ మాటలు చెప్పి వాళ్ళ దాంట్లో కలిపేసుకుంటున్నారు అని కొంతమందికి అయితే అది ఉంది. మేబీ అలాంటి వాళ్ళు ఏమైనా దాడి చేశారా, లేకపోతే ఈయన విపరీతమైన స్పందన వచ్చి ఏది మన దళపతి విజయ్ లాగా ఎక్కడికి వెళ్తే అక్కడికి 50,000 60,000 జనాలు వచ్చి తట్టుకోలేక ఓర్వలేక ఎవడన్నా చేశారా, ఇలా చెప్తున్నారు వీళ్ళ తరఫున వాళ్ళు. ఏది అనేది తెలియదు. మళ్ళీ ఇంకొకటి, కావాలనే చేయించుకున్నాడా అంటే కావాలని చేయించుకున్నట్టయితే ఏం లేదు. ఎందుకంటే పోలీసులు రిపోర్ట్ ఇస్తారు కదా, పోలీస్ రిపోర్ట్లలో బలంగా ఏముందంటే ఎవరో దాడి చేశారనే ఉంది. ఎందుకంటే కత్తులతో ఎక్కడ పడితే అక్కడ పొడి చేశారు. చేయించుకుంటే పద్ధతిగా పొడిపించుకుంటారు కానీ మరి దారుణంగా పొడిపించుకోరు. నాకు ఈ సినిమా గుర్తు వస్తుంది, శ్రీకాంత్ ఆపరేషన్ దుర్యోధన. ఇది ప్రాణం పోయేలాగానే పొడిచారు, కొంచెం అటు ఇటు అయితే ప్రాణాలు పోతాయి. సో చేయించుకున్నట్టు లేదు చెప్పాలి అంటే సిచ్యువేషన్. వీళ్ళపైన అంటే వీళ్ళు రాజకీయంగా నన్ను ఏదో చేస్తారు. రాజకీయంగా అంటే ఏంటి, ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యే ఆవిడ తరఫున చేయించారని ఉంటది. ఆవిడ ఎందుకు చేయించాలంటే వాళ్ళ అక్రమాలు వాళ్ళకు ఉన్నాయి, మైనింగ్ అని, ల్యాండ్ కబ్జాలని ఏవో ఉన్నాయి. ఈయన అవన్నీ జనాలకు చెప్తున్నాడు, ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్పేసి. ఎట్లా అంటే నీకు ధర్మవరంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం ఆయన రోజు అందరి దగ్గరికి వెళ్తా ఉంటాడు చూడ, అట్లా రోజు ఆ ఏరియాలో మొత్తం తిరగడం, కారు వేసుకొని ఎక్కడెక్కడ కారు పోయేంత వరకు కారు, లేదు అంటే నడుచుకుంటూ ఈ పైకి. ఎట్లా ఇప్పుడు నేను నీకు చెప్పిన ఇంత ఊరి పేరు చెప్పానా, జీకే గూడెం, చింతపల్లి, మొండిగడ్డ, నీరు తోటపాలెం అని వినడానికి ఏదో పెద్ద ఏరియా లాగా ఉంది కానీ అక్కడ ఏముండవు, 4 ఇళ్ళు ఉంటాయి ఆ నీరు తోటపాలెం మహా అయితే. అంతే. వీళ్ళందరికీ ప్రధాన ఆదాయం ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు టూరిజం పైన డిపెండ్ అయి ఉన్నారు మోస్ట్లీ. ఇప్పుడు అటువైపు చల్లగా ఉంది, కొంతమంది యాపిల్స్ అవి ఇవి సాగు చేస్తున్నారు కొంచెం ఉన్నోళ్ళు, కొంతమంది టీ చేస్తారు. ఇక అక్రమ దందాలు చేసే వాళ్ళు గంజాయిలు, దాన్ని తెలిసిందే కదా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇట్లా ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఎప్పుడైనా సినిమా షూటింగ్లు అయితే దాని మీద డిపెండ్ అవుతా ఉంటారు, అట్లా జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఉండి 2,000-3,000 తీసుకుంటా ఉంటారు. అండ్ మోస్ట్లీ ఇప్పుడు ఉన్నది ఏంటంటే రోజు మార్నింగ్ నీకు చలికాలం అయితే జనాలు విపరీతంగా వస్తే ఈ క్యాంపింగ్ టెంట్లు ఉంటాయి కదా, ఇవి 3,000 పెడితే వచ్చేస్తాయి టెంట్లు.
ఆ టెంట్లు కొనుక్కుంటారు, 10-20 కొనుక్కొని వచ్చే వాళ్ళకి రెంట్లకు ఇచ్చుకుంటారు పర్ డే. అట్లా కొంతమందికి జీవనాధారం. ఫుడ్ అని అదని ఇదని అది అదంతా ఒక టూరిజం ప్లేస్ అయిపోయింది ప్రెసెంట్ చెప్పాలి అంటే, అరకు పాడేరు అంతా కూడా. సో ఎవరికి సొంతంగా వాళ్ళు మామూలుగా అయితే ఎదుగుతున్నారు. ఒకప్పుడులా లేదు సిచ్యువేషన్. అప్పట్లో ఏంటంటే నీళ్లు కూడా దొరికేవి కాదు, మంచినీళ్ళ కోసం ఎక్కడికో కొండ మీదకి ఎక్కడికో వెళ్ళేవాళ్ళు. మళ్ళీ అదేంటి వారం వారం అయ్యే ఈ సంతలు ఉంటాయి కదా, అదే వాళ్ళకి ఆధారం. ఏమో అక్కడెక్కడి నుంచో కొండ నుంచి ఇన్ని గవ్వలు ఏవో తెచ్చుకుంటారు, 200-300కి అమ్మేసుకుంటారు, మళ్ళీ అక్కడికి ఎక్కడికో వెళ్తారు, రోజంతా అదే పని వీళ్ళకి. అట్లా కష్టపడే దగ్గర నుంచి ఇప్పుడు కొంచెం పర్లేదు ఈ టూరిజం వల్ల. ఈవెన్ దో వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా వెనకబడే ఉన్నారు అక్కడ. సో ఈయన ఇప్పుడు కొంచెం అందరిలోకి వెళ్తున్నాడు, తిరుగుతున్నాడు, కొండపైకి వెళ్తున్నాడు, కిందికి వస్తున్నాడు. అయితే ఇతని ఉద్దేశం ఏంటంటే అక్కడ నిలబడి గెలవాలని. ఆల్రెడీ టీడీపీ పొత్తుంది అండ్ నెక్స్ట్ వైసీపీ అధికారంలో ఉంది, ఒక థర్డ్ ఫోర్స్ లాగా ఈయన రావాలనుకుంటున్నాడు. కానీ ఇది అందరినీ కలుస్తుంటే ఇది అక్కడికి ఎలా వెళ్ళిందంటే ఈయన వీళ్ళందరినీ మార్చి వాళ్ళలో కలిపేసుకుంటున్నాడు అని చెప్పేసి ఒక ప్రచారం ఉంది. మత మార్పిడి చేస్తున్నాడు. అయితే అక్కడున్న గిరిజన తెగకు చెందిన పెద్దవాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఇష్టం లేదు. యాక్చువల్ గా మా వాళ్ళందరినీ ఇలా కలిపేసుకుంటున్నారు, మా వర్గం తగ్గిపోతుంది. ఈయన కూడా గిరిజన బిడ్డే, ఎస్టీఏ, కాకపోతే కన్వర్టెడ్ క్రిస్టియన్. సో వాళ్ళకి ఎప్పటి నుంచో అలా ఉంది. ఇప్పుడు ఆమె కూడా విశ్వేశ్వరి కూడా గిరిజన అమ్మాయి, వాళ్ళ నాన్న దగ్గర ఎప్పటి నుంచో వాళ్ళంతా గిరిజనులే, ఇక్కడ ఉండే వాళ్ళందరూ గిరిజనులే అనమాట. వీళ్ళకి యాక్చువల్గా ఒక ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచో, ఈ ఎస్సీ ఎస్టీలకి మాకు గుర్తింపు ఉండట్లేదు అని చెప్పి క్రిస్టియానిటీలో కలుస్తున్నారు, వాళ్ళకి ఏదో కావాలని చెప్పేసి ఆ కంప్లైంట్ ఉంది. బట్ ఇప్పుడు వచ్చిన ఈయన మీద దాడి ఏంటంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు సరే మొత్తానికైతే పబ్లిసిటీ అయితే వచ్చింది అనుకున్నట్టు, అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. ఈ నిన్న రాత్రి నుంచి ఇప్పుడు చూసుకుంటే ఆయన అకౌంట్లో కనీసం ఒక 5 లక్షలు 10 లక్షలు వేసి ఉంటారు క్రిస్టియన్ వర్గాలు. మా పాస్టరు ఏదో అయిపోయింది, ఆయన అక్కడ చాలా కృషి చేస్తున్నాడు, ఈ టైంకే ఇతన్ని వాడుకొని ఈ సింపతిని బాగా గెయిన్ చేసి ఇతని ద్వారా అక్కడ వాళ్ళందరినీ కలుపుకోవచ్చని క్రిస్టియన్ సంఘాలు ఎదురు చూస్తున్నాయని చెప్పి ఒక ప్రచారం బయట ఉంది. కొంతమంది ఫేస్బుక్లలో ఇన్స్టాలలో కూడా ఇతనికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు అని చెప్పేసి. బట్ కొంచెం బలంగా అయితే గాయాలైతే ఉన్నాయి. మరి ఎంత పబ్లిసిటీ కోసం చేసుకున్నా కింద ప్యాంట్ వింపి చాలా దారుణం. అంటే కొట్టించుకుంటారు కానీ పరువు పోయేలా కొట్టించుకోరు. నీకు అక్కడ అర్థమైందా? ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు ఒక షేమ్ ఫీలింగ్ ఉంటది. ఇప్పుడు కోడిగుడ్లతో దాడి, టొమాటోతో దాడి వరకు ఓకే, బీర్ బాటిల్ తో తలబగల కొట్టడాలు, కత్తులతో ఎట్లా పడితే అట్లా చీరడాలు, ఇవి నాట్ ఓకే అనమాట. అండ్ మొత్తం ఒళ్ళంతా బట్టలన్నీ చింపేయడం, ఇది షేమింగ్ కిందికి వస్తుంది, ఇన్సల్ట్ వాళ్ళకి. సో అట్లా అంటే బయట తిరగలేరు మళ్ళీ. అరే వాడిని ఉరికిచ్చి కొట్టారా అంటారు చూడు, అట్లా తిరగలేరు. అది చేయించుకున్నట్టయితే నాకు అనిపించలే బేసికలీ. సో ఓవరాల్ గా జరిగింది. ఇప్పుడు ఈయనని అక్కడే జుర్రెల దగ్గర ఏదో హాస్పిటల్ తీసుకెళ్లారు స్టార్టింగ్, తర్వాత ఇంకా ఎక్కువ గాయాలు అయ్యాయి అని చెప్పేసి మళ్ళీ నర్సీపట్నం దగ్గర ఇంకో హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రజెంట్ ఇంకో ప్రైవేట్ హాస్పిటల్లో వేస్తే గానీ తెలియదు. ప్రజెంట్ 2 గవర్నమెంట్ హాస్పిటల్ అయినా తిరిగింది, అక్కడ కూడా అంత సేవ ఏం ఉండదు. ఓ ఫస్ట్ ఎయిడ్ అంటే నార్మల్ గా చేస్తారు కానీ కొంచెం అంటే ఇప్పుడు ఇవి గీసలు అడవుల్లో కత్తులు అంటావా, సెప్టిక్ అయితే అవి చాలా ప్రాబ్లం, సర్జరీల వరకు వెళ్లాల్సి ఉంటుంది. సో కొంచెం ప్రైవేట్ మందు ఏమైనా తీసుకోవచ్చు, లేదు అంటే అక్కడ గిరిజన బిడ్డే కాబట్టి వీళ్ళకి తెలియని వైద్యాలు అంటూ ఏమి ఉండవు, అవైనా ఏదన్నా వాడేసి కొంచెం బతికి బట్ట కట్టొచ్చు. బట్ ఓవరాల్ గా చూస్తే కావాలని చేసినట్టయితే లేదు, కొంచెం ఆ సిచ్యువేషన్ చూస్తే అట్లా అనిపించింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.